యాజకత్వం మొదట ఎవరికి చేయాలండి? యాజకత్వం చెప్పాలా? ఏ ప్రీచ్ షుడ్ గివ్ ద సర్వీస్ టు ద ఫ్యామిలీ ఫస్ట్. ప్రథమంగా యాజకుడు యాజకత్వం ఎవరికి చేయాలో తెలుసా? కుటుంబానికి చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరు చేయాలి యాజకత్వం? ఫస్ట్ నీ కుటుంబం గురించి నువ్వు యాజక ధర్మాన్ని నిర్వర్తించాల. తర్వాత జనాల్లోకి వెళ్ళాలి. ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవమని అన్నారు. బయట నువ్వు గెలవాలి అంటే మొదట ఇంట నువ్వు గెలవటం నేర్చుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇంట గెలవమన్నారు కదా అని చెప్పారు కదా, ఇంట్లో వాళ్ళు ఇంకా మారలేదు కాబట్టి నేను బయట పరిచర్య చేయకూడదా అన్నది కాదు. రైట్, అర్థమైందా? మారుతారు అలా, అర్థమైందా? నీకు అర్థం లేదా? వెయిట్. కానీ ఎప్పుడు నీకు ధైర్యం వస్తుందంటే నీ పిల్లల ఎడల, నీ కుటుంబం ఎడల ఒక ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు, ఒక ప్రత్యేకమైన మాట నీకు ఇవ్వబడినప్పుడు ధైర్యం వస్తుంది. మమ్ముతో అదే మాట్లాడాను. మమ్ము బుడిగిగాడి గురించి మాట్లాడుతుంది. ఏమని? డాడీ ఆడ అలాగే అయిపోతాడు, ఎలాగే అయిపోతాడు అంటారే. తప్పిపోయిన కుమారుడి తండ్రికి ఏం తెలిసింది? ఏం తెలుసు? సరిపోయింది అంటారు. తప్పిపోయిన కుమారుడి తండ్రికి ఏం తెలుసు? చెప్పాలా? తిరిగి వస్తాడు. నేను హల్లెలూయా చెప్పండి. ఆయన ఏదో ఒక రోజున తిరిగి వస్తాడని ఎలా తెలుసు మనకి? మనకెలా తెలుసు? మనకెలా తెలుసు? కొడుకు గురించి రోజు ఏం చేసాడు ఆయన? ప్రార్థన ఏం చేసేవాడు? ఎదురు చూస్తా ఉండేవాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పాలా? అంటే నేను అదే చెప్పాను, ఐఎమ్ వెయిటింగ్. నీ గురించి నేను 3 సంవత్సరాల పై నుంచి వెయిట్ చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను కలిసి. ఇప్పుడు తెగింది, ఇప్పుడు పని అయింది. 2014లోంచి 2024 దగ్గర 10 సంవత్సరాల పైన మా అమ్మ గురించి నేను ఏం చేశాను? అప్పుడు చాలా బాగా అయిపోయింది. సాతాను ఏం చూపించేది తెలుసా? ఇంకా అయిపోయిందాడు జీవితం, ఇంకా అయిపోయిందాడు జీవితం. ఏం చేయలేవు, ఏం చేయలేవు కాలిపోయాను. ఆ రోజు నేను పోరాటం మొదలు పెట్టాను. బస్సుండే లాంగ్ బ్యాక్, ఎన్నో ఇయర్స్ బ్యాక్ పోరాటం మొదలు పెట్టుంటావా? ఈ బరువు తీసేయ్యా, పిల్లల ఎడలున్నా ఈ కీడుతో బరువు తీసేయ్యా, నాతో మాట్లాడవయ్యా, నాకు జవాబు ఇవ్వయా అని పోరాడితే దేవుడిచ్చాడు. నీ సంతతిని నేను వాడుకుంటాను. హల్లెలూయా చెప్పండి. రంగబా ఎప్పుడైతే నీకు ఈ మాట తెలిసిందో ఏముంటది? సంతోషం, నిరీక్షిస్తాం, వెయిటింగ్ లో ఉంటాం. ఆ వెయిటింగ్ ఈ రోజుతో వెయిటింగ్ పోయింది. హల్లెలూయా. గిల్గాలు అనుభవం. గిల్గాలు అనుభవం తెలుసా? గిల్గాలు అనుభవం ఏంటో తెలుసా? ఎరుకో దాటిన తర్వాత అక్కడ సున్నతి చేయబడింది. ఐగుప్తు అవమానము దొల్లెంపబడింది. హల్లెలూయా. అవమానము, బాధ, బెంగ, ఎవ్రీథింగ్ వాస్ రోల్డ్ అవే. తీసివేయబడింది. మొన్నదే పెట్టాను, గిల్గాల్ అని పెట్టాను. హల్లెలూయా. అవమానము నుంచి, కట్టు నుంచి, బంధకం నుంచి, శపితమైన దాస్యం నుంచి ఏమయ్యారు? సంపూర్ణంగా విడుదలకి అక్కడ గిల్గాల్ అనుభవం ఉండాల. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నన్ను ఏమైంది? దొల్లింపబడిన ఒక అనుభవం. సో ఈ పని అయిపోయింది, నెక్స్ట్ పనికి వెళ్ళాలి మనం. హల్లెలూయా. వన్ మిషన్ వాజ్ కంప్లీటెడ్. ఒక మిషన్ అయింది. రెండో మిషన్ కాకినాడలో ఉంది. హల్లెలూయా. దాని గురించి పోరాడాలి. అర్థమవుతుందా మీకు? అర్థం అవట్లేదా? దట్ ఈస్ వర్క్ ఆఫ్ ది ప్రీస్ట్. మొదట
యాజకత్వం ఎక్కడ చేయాలండి చెప్పాలి ఇప్పుడు. అర్థమైందా? ఎప్పుడు వస్తుంది ధైర్యం నీకు? ఎప్పుడు వస్తుంది నీకు బెంగ? ఎర్రప్రసాద్ అయ్యగారండి, ఏంటి బెంగ? ఇంట్లో వాళ్ళకి ఏమైపోతుందో ఏటో బాబో అని, అవునా కదా? అవునండి. దగ్గర తెచ్చుకోండి, మాట్లాడుతుండాలి ఫుల్ గా ఆత్మలో. ఆత్మలో ప్రార్థన చేసుకున్న తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడాలి, అక్కలతో మాట్లాడాలి, చెల్లెలతో, తమ్ముడితో మాట్లాడాలి. మాట్లాడినప్పుడల్లా అక్కడ క్రియ చేయటం మొదలు పెడతాను నీకు తెలియకుండా. జస్ట్ మాట్లాడితే చాలు, ఏమి లేదు, మంచి చెట్లు మాట్లాడితే చాలు. ఏసై గురించి ఏం మాట్లాడక్కర్లేదు. హల్లెలూయా. మంచి చెడు మాట్లాడాలి, వాళ్ళకి ఆదరణమైన మాటలు, మంచి చెడు గురించి మాట్లాడితే చాలు, ఆటోమేటిక్ క్రియ చేయటం మొదలు పెడతారు. దానికి ముందుగా నువ్వేం చేయాలా? దేవుని దగ్గర నుంచి. ఎప్పుడు వస్తుందిరా ధైర్యం? ఆయన మాట ఇచ్చాక. నీకు ₹1,00,000 అప్పు ఉంది నెత్తి మీద, అవతల 1,00,000 గురించి వచ్చి తొందర పెడుతున్నాడు. కరుణ వచ్చి ఏముంది, నా దగ్గర 1,00,000 ఉంది, అట్టుకెళ్ళి ముందు కట్టేవే, మనం తర్వాత చూసుకుందాం అంటే ఆ మాట నీకేం చేస్తుంది? భయం లేకుండా పోద్ది. అలాగే నీ కుటుంబం గురించి దేవుని దగ్గర నుంచి నువ్వేం పొందుకోవాలి? యు మస్ట్ రిసీవ్ ఎ రామ్ ఫ్రమ్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుడైన దేవుని నుంచి నువ్వేం పొందుకోవాలి? వాక్యంలో వచ్చే వాక్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. అర్థమైంది? అర్థం లేదా? అవునండి, అర్థమైంది. పొందుకున్న తర్వాత దేమో అవుతుంది. అప్పుడు అప్లోడ్ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తావు. దేవుడు ఎప్పుడు వస్తారని చూస్తావు. ₹1,00,000 చేతి పెట్టుకుని ఆవిడ ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు నువ్వే ఫోన్ చేస్తావు. డబ్బులు అడిగావు కదయ్యా, వచ్చి తీసుకోండి లేనిపోని ఫోన్ కూడా వేస్తావు. దేవుని స్తోత్రం కదా. ఎక్కడ లేని బరువా అంత దొర్లు పోతాడు, గిలగాల నోళ్ళకి పోతావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రుచులు నువ్వు పొందుకోవాలి. అర్థమవుతుందా? ఒక అనుభవము ఒక రుచితో సమానం. ఆ టేస్టే వేరబ్బా. దేవుని స్తోత్రం కలుగుతుంది. 5 రుచులు ప్రతి కట్టులోంచి, ప్రతి బంధువులోంచి, ప్రతి సమస్యలోంచి, ప్రతి ఇబ్బందిలోంచి, ఇరుకులోంచి తప్పింపబడుతున్నప్పుడల్లా ఒక నూతనమైన రుచి, సంతోషం ఉండదా? ఉంటది. అదే అందులోని ఆత్మల పంట విషయంలోగా ఇంకా తట్టుకోలేనంత ఆనందం దగ్గరికి అందులేదు. ప్రతి ఆత్మ రక్షింపబడిన పరలోకం ఏమవుతుందట? పండగ, పెద్ద ఫీస్ట్ జరిగిపోద్ది, పండగ అయిపోతుంటది. మొన్న 30 మంది రక్షింపబడ్డారు. లిఖితపూడి వెళ్ళాను నరసాపురం దగ్గర. వావ్, 30 మంది ఏమని బిడ్డల ముందుకు వచ్చి దేవుణ్ణి సొంత రక్షణగా అంగీకరించినప్పుడు పరలోకంలో ఏమైపోతుంటది? ఒక పాపే రక్షింపబడితే పండుగ అయిపోతే పరలోకంలో ఇప్పుడు మెగా ఫెస్టివల్ అయిపోద్ది అక్కడ. హల్లెలూయా. పండుగ అయిపోద్ది, సంబరాలు అయిపోతాయి అక్కడ. ఎంతమంది అండి? నా లైఫ్ లో ఒక్కసారిగా ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు 30 మంది రావడం ఇదే మొదటిసారి. హల్లెలూయా. 30 మంది ముందుకు వచ్చారు. 30 మంది పైన యవనస్తులు వచ్చారు. అంత స్పీడ్ గా ముందుకు వచ్చారు. బలమైన దేవుని కార్యము మనుషుల్లో జరిగిందంటారంట. కాబట్టి పండగే పండగ. యాజకత్వంలో ఉన్న ఆనందమే వేరబ్బా, ఆ రుచే వేరు. పొందుకున్నాడు తప్ప వాళ్ళకి ఇది తెలీదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మొదట ఎవరికండి యాజకత్వం? యేసు ప్రభు బ్రతికినంత కాలం కూడా సొంత సహోదరులే ఆయన ఏం చేశారు? తృణీకరించారు, హేళన చేశారు, బాధ పెట్టారు. తర్వాత ఏమైపోయారు? గొప్ప
భక్తులు అయిపోయారు. హల్లెలూయా.